హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము గుండు భీమన్న సిరీస్ చేస్తూ ఉన్నాం. ఏం చేశాడు ఏంటి మన భీమన్న? దొంగలకి నగల వర్తకుల్ని పట్టించేశాడు. ఆ దొంగలు ఏమిటి ఈ సంగతి ఏంటని కనుక్కున్నారు. వాడి దగ్గర ఉన్నది పావలా ఒకటే కదా. సరే వాళ్ళు ఏమన్నారు, వీడు కట్టాకట్టాగా బాగున్నాడని తమతో రమ్మన్నారు. ఏదైనా పని నేర్చుకోమంటోంది వాళ్ళ నాయనమ్మ. దొంగతనం అయితే మాత్రం పని కాదు, నేర్చుకుందాం. వాళ్ళతో పాటు పోయాడు. వాళ్ళకి 4 రోజులకే తెలిసింది వీడు మందబుద్ధి, ఆకార పుష్టి వీడు, అంతకంటే ఏం ఉండదని బండ పనులన్నీ చేయించేవాళ్ళు. అది ఎత్తి ఇక్కడ పెట్టి ఇది పట్టరాజే ఆ పనులు చేయించుకునేవాళ్ళు. ఈ పనులు చేయించిన తర్వాత ఒకనాడు ఏమనుకున్నారు, వీడు మనతో పాటు తీసుకెళ్దాము, బరువైన వస్తువు మోసుకొచ్చేస్తాడు అవలేలుగా వీడు అని చెప్పేసి ఒక కామందు గారింట్లోకి వెళ్ళారు. గోడ కంత కొట్టారు. తాము బయట నుంచున్నారు. వీడు నేను లోపలికి వెళ్ళు, లోపల బరువైన వస్తువులు ఏమైనా ఉంటే అవి పట్టుకొచ్చి అందించేసేయమన్నారు. సరే వీడు గోడ కంతలోంచి లోపలికి వెళ్ళాడు. అటు ఇటు చూశాడు. బరువైన వస్తువులు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, భోషాణాలు, తర్వాత ఏమో ఇనపెట్టెలు బరువు. తమలేరు, తమైతే ఇద్దరు కావాలి, వీడు ఒకడే మోసేస్తాడు, వీడు బండబేదవ కదా పాపం. సరే అని చెప్పి పంపించారు. వీడేం చేశాడు, ఒకటి కావిడ పెట్టె దగ్గర నుంచి ఎత్తి చూశాడు. ఏవి బరువుగా తోచల. వచ్చేస్తుంటే ఒక రుబ్బురోలు కనపడింది, బాగా పెద్దది. రుబ్బురోలు ఎత్తి చూస్తే మంచి బరువుగా ఉంది, బాగుంది. కానీ నేను ఒక్కనే భుజాన్ని పెట్టుకోలేను, ఎత్తగలను. ఎత్తి ఎవరైనా భుజాన్ని మీద పెడితే ఈజీగా మోసుకెళ్ళిపోతా అని అటు ఇటు చూసారు. వంటింట్లో ఓ పక్కగా వంట ఆయన పడుకుని నిద్రపోతున్నాడు. ఆ వంట ఆయన లేపాడు, ఏమండి లేవండి ఒకసారి అని. ఆయన ఉలికిపడి లేచాడు. ఏమిటో పిలుస్తున్నాడు పెద్ద మనిషి అని. లేచి చూసి ఏమిటంటే, రుబ్బురోలు ఎత్తుకెళ్ళాలి, కొంచెం ఎత్తి కాస్త సాయం పడతారా నాకు అన్నాడు. రుబ్బురోలు ఎందుకండి మీకు అని అడిగాడు ఆయన. వీడు ఏదో చిన్నగా సన్నగా నల్లగా అలా ఏం లేడు, భారీగా పెద్ద మనిషిలాగా కనపడాం కదా. రుబ్బురోలు ఎందుకు బాబు నీకు అన్నాడు. అనేసరికి దొంగల కోసం అండి, నా కోసం కాదు, బరువైంది ఎత్తుకురమ్మన్నారు. బరువైంది అయితే నేను ఎత్తుకెళ్తా, ఎవరైనా ఎత్తి పెట్టద్దు, కొంచెం లేచి అది పెట్టండి అన్నాడు. అనగానే ఆయన దొంగలు నరిచి కేకలు పెట్టాడు. ఈయన పట్టేసుకున్నాడు. ఆ వంట ఆయనకి కొంచెం అవతలగా ఒక ఇద్దరు పని వాళ్ళు పడుకుని నిద్రపోతున్నారు. వాళ్ళు ఎగిరి గంతేసి పట్టుకున్నారు. దొంగలు కాస్త పారిపోయారు. వీడిని 100 ప్రశ్నలు వేసినా వీడొట్టి మడ్డి వెదవని తెలిసింది వాళ్ళకి. సమాధానం ఏమి రాదు. వాళ్ళ ఇంట్లోకి వచ్చారు, బరువైంది తెమ్మన్నారు, వెతికాను, ఏమి బరువైనవి కనపడలేదు, ఇదే బరువుగా ఉంది అని అదే కథ చెప్తున్నాడు ఎంతసేపు. వీడితో పిచ్చి వెదవా అని చెప్పి వీడిని వదిలిపెట్టేశాడు. మళ్ళీ కాళ్ళు ఇడ్చుకుంటూ పోయాడు వాళ్ళ దగ్గరికి. దొంగలు అరిచి తిట్టి కేకలేసి పోట్లాడారు. ఇలా చేస్తావా, నువ్వు సరిగ్గా చేయకపోవటం వల్ల చూసావా ఎంత కష్టం వచ్చిందో అన్నారు. 4 కొద్ది రోజులు ఆగారు. ఒక హట్టాకట్టాగా ఒకడుంటే వాడిని వాడకపోవటం ఎట్లా, అదే కదా, వాడాలి వాడిని. సరే, ఇంకో జమీందారు గారింటికి దొంగతనానికి బయలుదేరి దివాణంలోకి ప్రవేశించారు. వీడికి ఏం చెప్పారంటే, ఈసారి బరువులు ఎత్తద్దు, ఇసుక ఇస్తాం, ఇసుక పెట్టుకో సంచిలో, ఒక చిన్న చిక్కన్ లాంటిది, దాంట్లో పెట్టి వీడికి దట్టికి దోపారు. వస్తువులన్నిటి మీద ఇసుక చల్లు, దేని మీద జల్లు గల్లు మన శబ్దం వస్తుందో ఇసుక పడ్డప్పుడు గల్లు మన శబ్దం రావాలి. వస్తే అది వెండి బంగారాలు డబ్బులు ఉండే పెట్టె అనమాట. ఓకే, చల్లుకుంటూ వెళ్ళమన్నారు. సరే, వీడేం చేశాడు, పైకి వెళ్ళు, నువ్వు కింద ఏమి ఉండవు, మేడ మీదే ఉంటాయి, ఏమైనా బంగారాలు అవి ఉంటాయని చెప్పారు. వీడు పైకి వెళ్ళాడు. పైకి వెళ్తే హాల్ నిండా చాలామంది నిద్రపోతుంటే కొంతమంది నిద్రలో నోరు తెరిచేస్తారు. ఈయన ఏమనుకున్నాడు, ఇసుక చల్లితే వీళ్ళందరి నోట్లోనూ పడుతుంది పాపం, అందుకని నేను ఇసుక చల్లిపోతాను, అందరు నోరు తీసుకొని పడుకోండి. నోళ్ళు కళ్ళు ముక్కులు అన్నీ మూసుకొని పడుకోండి, పక్క తిరిగి పడుకుంటే చెవి మీద ఏదైనా గుడ్డేసుకోండి, అయితే మీ చెవిలో ఇసుక పడుతుంది అన్నాడు. జనాలందరూ విలుకుపెట్టి ఏమిటో ఏదో ఘోషణ వస్తుంది చూస్తే ఈయన ఎవడెవరా నువ్వు అని అరిచారు. నేను దొంగలతో వచ్చానంటే ఇసుక చల్లమన్నారండి అన్నాడు. అనగానే ఇంకేమిటి దొంగలు, పైగా దొంగలతో వచ్చానంటే ఈయన చెప్తుంటే మిగిలిన వాళ్ళందరికీ ఒక ఏమంటారు, ఉద్రేకానికి లోనైపోయి దొంగలు అని అరుస్తారు. అందరూ అరిచేసరికి కింద నుంచిన వాళ్ళు కాస్త పారిపోయారు. మళ్ళీ వీడు దొరికాడు. 2 కొట్టారు. కొడితే ఏం లాభం, వీడి దగ్గర ఏమీ లేవు, వాడు ఏం చేయలే, ఇసుక చల్లుదాం అనుకున్నాడు. పాపం నోళ్ళు తెరుచుకుని పడుకున్న వాళ్ళ నోళ్ళల్లో ఇసుక పడకూడదు, పక్కకి తిరిగి పడుకున్న వాళ్ళ చెవిలో ఇసుక పడుతుంది, అందుకని చెప్పాడు. వీడిని 2 తిట్టి వదిలిపెట్టేశారు. దొంగలు తెగ తిట్టిపోశారు. ఈసారి నువ్వేం చెయ్యొద్దు, మాకు జస్ట్ హెల్ప్ చేయొద్దు కానీ బయట నుంచుద్దు కానీ నువ్వని వాడికి ఒక కొమ్ము బూర ఇచ్చారు. పుత్తుర్రోమని ఊతారు, పడిపోయి అని సౌండ్ వస్తుంది. అది సరే, అది మాత్రం పెట్టుకో,
ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు పిలుద్దు గాని. అంతే. ఈసారి రాజుగారి సంస్థానంలోకి బయలుదేరి బయలుదేరి రాజుగారికి గుర్రాలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎన్నో. వీళ్ళు పెద్ద దండు. ఎవడికి చేతికి ఏది దొరికితే అది పట్టుకొచ్చేయాలి. కొంతమంది లోపలికి వెళ్ళారు, కొంతమంది మధ్యగదుల్లోకి వెళ్ళారు, కొంతమంది శాలల్లోకి వెళ్ళారు. సరే ఏమీ లేదు, అంతా నిశ్శబ్దంగా జరిగిపోతుంది. వాళ్ళు ఎక్కడక్కడ మూటలు కట్టేసి మూటలు పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. వీడు ఒకడే నుంచున్నాడు, ఏమీ కనిపించట్లా. వీడికి ఏదో సందడి ఉండాలి. అందుకని తాను కూడా సంస్థానంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళేసరికల్లా ఒక పశువుల శాల కనపడింది. శాల వైపుకి వెళ్ళాడు. ఆ రోజులు ఏంటంటే కాగడాలు వెలిగించి పెట్టేవాళ్ళు అక్కడక్కడ. కాగడాలు మండుతున్నాయి, పశువుల శాలలో కూడా కాగడాలు ఉంటాయి. వెళ్ళేసరికి అక్కడ ఒకడు ఏం చేస్తున్నాడు, ఒక మంచి దీన్ని దిట్టమైన గేదె ఒకటి ఉంది, బారాటి కొమ్ములు దానివి. సరే దాన్ని లొంగ తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాడు. అంత మాత్రం గేదె ఉంటే బోళ్ళు పాలు. అదేమో వింటలేదు, వాడికి మాట వింటల్లా, పొడిచేందుకు సిద్ధమవుతుంది. సరే అక్కడి నుంచి నడిచి వచ్చాడు మన భీమన్న గారు. నడిచి వస్తుంటే వీడేమనుకున్నాడు, ఈ దొంగ కిచాటు వెలుగు, ఎంత వెలుగు ఉంటుంది, కాగడాల వెలుగు, పైగా పెద్ద పెద్ద శాలలో దాని నిండా గేదెలు అవి ఉంటే చీకటిగా ఉండి కనపడదు. ఏదో మనిషి వస్తున్నాడు మనవాడే అనుకుని, వచ్చావా తమ్ముడు కొంచెం కొమ్ము పట్టు అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి, గేదె కొమ్ము దగ్గర కనుక పట్టుకుంటే నేను ఈజీగా దాన్ని తోలుకొస్తాను అని అతని ఉద్దేశం. కొమ్ము పట్టు అనగానే వీడికి ఏమి ఇచ్చారు, కొమ్ము ఇచ్చారుగా, పోయమని ఊదాడు. ఊదేసరికల్లా ఆ శబ్దానికి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. బిలబిల్లాడుతూ రాజ సైనికులు పట్టు పరిగెత్తుకొచ్చేశారు. రాజాస్థానాల్లో కొమ్ము బూరా ఊదితే ప్రమాద సూచిక. నిద్రపోయేవాడికి కూడా అలవాటు చేస్తారు. ఈ శాలల్లో ఉన్న వాళ్ళంతా ఎగిరి కూర్చున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసేసి ఎక్కడున్న దొంగలను అక్కడే పెట్టేశారు. 40 మంది దొంగలు పట్టేసుకున్నారు. ఎవరు మన నిద్ర లేపిన వాడు, బూరాబూదని వాడు, అంటే వీడు బంగారు కొండ. ఓ పోనీలే అనుకుని రాజుగారు చాలా మెచ్చుకున్నారు. ఎప్పటి నుంచో వీళ్ళని పట్టుకోవాలని ఇదైపోతున్నాము, చాలా సంపద దోచుకుపోయారు చుట్టుపక్కల ఊళ్ళల్లో, ఇవాళ నువ్వు ఒకడికి దొరికావు కాబట్టి వీళ్ళు మాకు దొరికారు అని చెప్పి చాలా మెచ్చుకున్నారు. 4 రోజులు ఉంచుకుని పోషించారు. 500 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. ఓహో, 500 పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఇంకేముంది, ఇక పెళ్లికి అడ్డం లేదు, సంపాదన వచ్చేసింది. మా మామకు చూపిద్దామని బయలుదేరాడు. ఆ ఉండి రొంట్లోంచి డబ్బులు తీసి చూసుకుంటే ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. ఆ వెళ్ళే దారిలో ఏవో రకరకాల ఊళ్ళు అవి ఇవి ఉన్నాయి. ఏవో ఊర్లు అడవులు దాటుతున్నాడు. ఒక చోట ఒక వంతెన ఉంది, చెక్క వంతెన. చెక్కలు అవి ఉన్నప్పుడు వంతెనల మీద ఎగురుళ్ళు అవి చేయకూడదు, నిదానంగా నడిచి వెళ్ళాలి. వీడు ఈ ఉత్సాహంలో, ఈ భారీకాయుడు కదూ, ఎగిరి దూక్కుంటూ 2 ఎగురులు ఎగిరేసరికల్లా ఆ వంతెన కాస్త పళక్కమని విరిగి వీడు ఆ వంతెన మీద నుంచి కిందకి వెళ్ళాడటం మొదలుపెట్టాడు. పడిపోయింది అది. కింద మహా ఉధృతంగా పారుతున్న ఏరొకటి ఉంది. ఈయనేమో వేలాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరన్నా హెల్ప్ చేయాలి, ఎవరో ఒకళ్ళు ఏం చేయాలి. ఎవరు, ఆ దారిలో ఒక సాతాని జియర్ ఒక ఆయన వెళ్తున్నాడు. సాతాని జియర్ అంటే పాటలు పాడేవాళ్ళు. ఓహో, ఈ మన హరిదాసులు లాంటి వాళ్ళే కొంచెం పాటలు పాడేందుకు సాతానులు అంటారు వాళ్ళని. సంగీతం బాగుంటుంది. ఆయన చిరతలు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తున్నాడు. చూసేసరికి అయ్యో 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 ఎంత కష్టం వచ్చింది, ఆయన అర్భకుడు ఇలా వెళ్ళాడిపోతున్నాడు. కుర్రాడు, వయసు భారీకాయుడు, కానీ వీడి వయసు చిన్నదే కదా. అబ్బాయి అట్టే పట్టుకో ఉండు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పేసరికల్లా సరేనన్నాడు. సరేనని ఆ పట్టుకొని వేళ్లాడుతున్నవాడు అలాగే ఉన్నాడు. ఈయన ఏం చేశాడు, మెల్లిగా అటు ఇటు చూసి ఈ వాగులో పక్కన ఒక చిన్న అంత రాయి లాంటిది ఉంది. ఆ రాయి మీద నిలబడి వాడి కాళ్ళు తను పట్టుకుంటే గనక అలాగా కొంచెం దింపచ్చు అని ప్రయత్నం చేద్దాం, ఏదో ఒక సహాయం, లేకపోతే ఎట్లో కొట్టుకుపోతాడు పిల్లాడు పాపం. ఓకే, అక్కడి నుంచి ఆయన ఏమన్నాడు, అరే అబ్బాయి కాళ్ళు బాగా చాచు, నేను నిన్ను పట్టుకుంటాను అని చెప్పి దాని మీద ఆ గట్టు మీద రాయి మీద కొస మీదకి ఎక్కి కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకునేసరికల్లా వీడికి ఏమైంది, కాళ్ళు పట్టుకునేసరికల్లా కితకితలు వచ్చి కాళ్ళ దగ్గరికి లాక్కున్నాడు. ఈయన ఈ రాయి మీద నుంచి ఇక్కడి నుంచి ఇట్లా క్రాస్గా పట్టుకున్నవాడు, వాడు కాళ్ళు లాక్కునేసరికల్లా రాయి మీద నుంచి బయటకు వచ్చేసాడు. ఈయన వాడు కాళ్ళు పట్టుకున్నాడు. ఈయనకి ఆసరమైంది కింద, ఈయన కూడా గాల్లో వెళ్ళాడు. వాడి వైపుకి వెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి వెళ్ళాడుతున్నారు. అట్టే నాయన జాగ్రత్త, ఇద్దరం కలిసి పడిపోతాం ఏట్లో, దేవుడి మన్నా అయిపోతుంది మన ఇద్దరికీను, జాగ్రత్తగా ఉండు, కాసేపు ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని రక్షిస్తారు అన్నాడు. బాగానే ఉంది.
అక్కడి నుంచి వాడు పట్టుకు బయలుదేరుతున్నాడు, కిందకి తల ఉంచి చూస్తున్నాడు. చూస్తుంటే ఏమండి మీరు ఏం చేస్తారండి అన్నాడు. పాటలు పాడతాను ఆయన అన్నాడు. ఏది ఓ పాట పాడండి అన్నాడు. ఆయన పాట పాడుతున్నాడు. పాట పాడతాను వేలాడుతూనే పాడతానన్నాడు. ఇంతలో ఆయన భుజం మీద ఆయన చిడతలు కొడతాడు కదా ఇట్లా ఇట్లా అనేవి, అవి ఇక్కడ భుజం మీద ఇట్లా వేలాడుతున్నాయి. ఇవేమిటండి మీ భుజం మీదవి అన్నాడు. చిడతలు వాయిస్తూ పాటలు పాడతాను ఆయన. ఓ అవును నేను చూస్తుంటాను, ఇట్లా ఇట్లా అంటారు కదా అని గుర్తొచ్చింది. చేత్తో అంటారు కదా అని. అవును సరే పాట పాడండి అన్నాడు. పాడుతుంటే ఏమండి ఒట్టి పాట పాడతారేమిటి, చిడతలు వాయించండి అన్నాడు. చిడతలు ఎట్లా వాయిస్తానరా, చేతులు లేవు కదా పోనీలే అమ్మయ్య అన్నాడు ఆయన. అన్నాడు ఆయన అంటే వీడు ఊరుకోవద్దు, పోన్లేండి మీ చేత్తో తీసుకోలేకపోతే నా చేత్తో తీసిస్తా అని చేతులు వదిలేస్తాడు. చేతులు వదిలేస్తే ఏముంది, ఇద్దరు కలిసి వెళ్ళి ఢామ్మని ఎట్లా పడ్డారు. జిఆర్ గారు కింద పడి ఆయన మీద ఈయన పడ్డాడు. వీడి బరువుకి కింద రాళ్ళు అన్న ఏట్లో ఉన్న రాళ్ళకి ఆయనకి చచ్చేలా దెబ్బలు తగిలినాయి. మనవాడికి గుండు భీమన్నకి ఏమీ అవ్వలేదు. పోనీలే అక్కడి నుంచి లేచారు. లేచి కొంచెం ఈదుకొచ్చారు. అది ప్రవాహం ఉంది కానీ వీళ్ళు కొట్టుకుపోయేంత లేదు. ఈదుకొచ్చేసరికల్లా సరే ఏమన్నాడు ఆయన, ఓ నాయన ఏం మేలు చేసావురా, నీకు మేలు చేద్దాం అనుకుంటే నన్ను ఇట్లా చేసావు, సరే ఏం చేస్తాం, ఊళ్ళంతా చూసుకున్నాడు. అన్ని దెబ్బలు పాపం కమిలిపోయింది కొన్ని చోట్ల. ఏమన్నాడంటే సంచిలో ఆయనది ఒక సంచి ఉంది, ఆ సంచి పక్కన పెట్టి రాయి మీద ఎక్కాడు. ఆ సంచి పట్టుకురా ఇటు అన్నాడు. సంచి తెస్తే అందులో నుంచి అంత గిన్నె తీసి ఇచ్చాడు. ఒక అణా చేతులు పెట్టి, బాబు కాసేపు ఇక్కడే కూర్చుంటాను, నువ్వు పోయి ఊళ్ళోకి వెళ్ళి కాస్త ఈ అణా ఇచ్చి మరి కాస్త నూనె తీసుకురా, ఈ నొప్పులకు రాసుకుంటాను నాయన, లేకపోతే రేపటి నుంచి పాటలు పాడుతూ తిరగలేనురా నాయను అన్నాడు. అలాగే సరే అణా పుచ్చుకొని షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఒక ఊళ్ళోకి నడిచి వెళ్ళాడు. వెళ్ళాలి బాగా 4 బార్లు వెళ్తే కానీ రాదు. దగ్గర ఉండుంటే వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు వీళ్ళ గోలని. ఎవరు చూడలేదు వాళ్ళు. కొంచెం బాగా 4 బార్లు నడిచి వెళ్తే నూనె దుకాణం కనపడింది. ఆ దుకాణంలోకి వెళ్ళాడు. ఏమంటే అణాకి నూనె పోయండి ఈ గిన్నెలో అని, చిన్న మట్టు గిన్నె అది. సరే పోసాడు. వాడు అణాకి ఇంత సీసాడు, ఇంత డబ్బాడు వస్తుంది అనమాట. డబ్బా ఎత్తిపోసాడు. డబ్బాలో దాంట్లో కొంచెం మిగిలింది. ఆయన అన్నాడు ఇంకొంచెం నూనె ఉంది, ఇంకోటి ఏదైనా పట్టు అన్నాడు. ఇంకోటి ఏదైనా పట్టు అంటే వీడి దగ్గర ఏముంది, 2వ గిన్నె. అప్పుడు తెలిసింది గిన్నెకి అడుగున మట్టు ఉంది కదా, అది ఖాళీగా ఉంది. ఈ గిన్నెని ఠకీమని తిరిగేసి ఇందులో పోయింది అన్నాడు. మొత్తం గిన్నెడు అణా నూనె పడిపోయింది. ఈ మట్టులో ఆయన ఆశ్చర్య, ఓరి నీ కడ పుడక ఏం తెలివిరా నీ తెలివి అని ఆ మట్టి ఇంత ఉంది కదా మట్టులో పోసాడు. అడుగు నూనె ఉంది అనుకుంటాడు పిచ్చి వెదవా. అడుగు గిన్నెలో నూనె ఉంది, ఇది మట్టు గిన్నె, మట్టులో పోయించుకున్నాను అనుకున్నాడు. సరే ఇక్కడి నుంచి వెళ్ళి పరిగెత్తుకుంటూ మళ్ళీ నడుచుకుంటూ ఆ సాతాన్ జిఆర్ గారి దగ్గరికి తీసుకుపోయాడు. ఆయన అన్నాడు ఏమిట్రా అణాకి ఇంత నూనె వచ్చింది అన్నాడు. లేదంటే ఇంకా వచ్చిందని తిరిగేసి గిన్నె చూపించాడు. అక్కడి నుంచి ఆయన ఆ ఉన్న నలకంతా, అడుగునున్న కొంత నలకంతా ఇంకేం మిగులుతుంది, ఆ నూనె తడే కాస్త రాసుకుని, బాబు నీకో దండ నాయన, నమస్కారం, సహాయం చేయటము కష్టమే, పని చేయటము కష్టమే, నీతో లాభం లేదు, నా దారి నేను పోతాలే, నీ దారి నువ్వు పోనైనా అని చెప్పి పంపించాడు. సరే ఈయన దగ్గర 500 ఉన్నాయి. అవేం అవలా. ఓకే, అవి పుచ్చుకుని మెల్లిగా వాళ్ళ ఊరు వైపుకి నడవటం మొదలెట్టాడు. దారిలో ఏం చేశాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నవ్వి నవ్వి పొట్టలో నొప్పి వస్తుంది రమ్మ గారు. చాలా బాగుంది. నమస్తే రమ్మ గారు. నమస్తే.